ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారికి ఒకరంటే ఒకరు అస్సలు పడేది కాదు. ప్రతిదానికి నువ్వెంతంటే నువ్వెంత అంటూ పందెం కోళ్లలాగా గొడవ పడేవారు. ఎవ్వరూ కొంచెం కూడా తగ్గేవాళ్లు కాదు. ఒకరోజు భర్త జొన్నపిండి తీసుకొచ్చి రొట్టెలు చేయమని భార్యకిచ్చాడు. సరే అని ఆమె పిండి తడిపి రొట్టెలు చేస్తే అవి సరిగ్గా 5 అయ్యాయి. ఇద్దరికీ తలా 2 పోతే ఇంకా ఒకటి మిగులుతుంది కదా. దాంతో గొడవ మొదలైంది. తెచ్చింది నేను కాబట్టి నాకు 3 నీకు 2 అన్నాడు. కష్టపడి చేసింది నేను కాబట్టి నాకు 3 నీకు 2 అని ఆమె. నాకెక్కువంటూ కప్పు ఎగిరిపోయేలాగా అరుచుకుంటున్నాడు. అప్పుడు మొగుడు, ఇలా కాదని మనం ఒక పందెం వేసుకుందాం. ఇద్దరం కదలకుండా మెదలకుండా మంచం మీద పడుకుందాము. ఎవరు మొదట కదిలితే వాళ్ళు ఓడిపోయినట్లు. గెలిచిన వాళ్ళకి 3, ఓడిన వాళ్ళకి 2, సరేనా అన్నాడు. ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సై అంటే